Hi to everyone. Let us discuss one more interesting question in the chapter triangles. Sides AB, BC and median AD of triangle ABC respectively proportional to sides PQ, QR and median PM of triangle PQR. Show that these two triangles are similar. Now in the same type of question will be there. There they give total triangles are similar. We have to prove that certain ratio. Here they are giving certain sides and medians are in the same ratio. They are asking to prove that total triangles are similar. First what is given? AB, ఈ triangle లో AB, ఈ triangle లో PQ ఏ రేషియోలో ఉంటే ఆ రేషియో ఎంత వస్తుందో, ఈ triangle లో BC, ఈ triangle లో QR అదే రేషియో వస్తుంది. అలా ఈ ట్రయాంగిల్ లో మీడియన్ AD బై PM కూడా అదే వస్తుంది. అంటే AB, BC, AD ఈ మూడు ఈ ట్రయాంగిల్లో PQకి, QRకి, PMకి ఒకే ప్రపోర్షనల్లో ఉన్నాయి. అంటే వాటి రేషియో సేమ్. AB బై PQ ఈక్వల్ టు BC బై QR ఈక్వల్ టు AD బై PM. కానీ మనం రెండు మొత్తం టోటల్ సిమిలర్ అని ప్రూవ్ చేయాలి. టోటల్ సిమిలర్ అవ్వాలంటే మనకి చాలా పాసిబిలిటీస్ ఉన్నాయి. ఇందులో ఉన్న ఇందులో ఉన్న త్రీ సైడ్స్ ఒకే రేషియోలో ఉన్న అయిపోతాయి. ఆ థర్డ్ సైడ్ లేదు, ఆల్రెడీ టూ సైడ్స్ వచ్చేసింది. AB, PQ, BC, QR. థర్డ్ సైడ్ ఇవ్వాల మనకి AC, PR ఇవ్వాల. దాని బదులు లోపల మీడియన్స్ ఇచ్చాడు కాబట్టి ఇక్కడ SSS అవ్వదు. ఆల్రెడీగా టూ సైడ్స్ సేమ్ రేషియోలో ఉన్నాయి కాబట్టి, అంటే AB బై PQ, BC బై QR అయింది కాబట్టి వాటి మధ్యలో గనక యాంగిల్ ఈక్వల్ అయితే గనక అప్పుడు SAS ప్రాపర్టీ ద్వారా వీ కెన్ సే దట్ దే ఆర్ సిమిలర్. అంటే మరి మన ప్రాబ్లం మొత్తం యాంగిల్ B ఈక్వల్ టు యాంగిల్ Q అని చూపించాలి. ఎందుకంటే ఆల్రెడీ ఇవి రెండు సైడ్స్ సేమ్ రేషియోలో ఉన్నాయి. AB బై PQ ఈక్వల్ టు BC బై QR అది వాడే ఇచ్చేసాడు. మరి యాంగిల్ B ఈక్వల్ టు యాంగిల్ Q ఎలా ఈక్వల్ అవ్వాలి? అవి రెండు ఈక్వల్ అవ్వాలంటే ఈ స్మాల్ ట్రయాంగిల్స్ ముందు సిమిలర్ అవ్వాలి. అవి ఎలా సిమిలర్ చేద్దాం? ఈ ఇచ్చిన గివెన్తోనే లాగుదాం. వాడు ఇచ్చిన ఏదైతే గివెన్ ఉందో ఆ గివెన్ని AB బై PQ అంతే రాయండి. BC బై QRని మాత్రం వాల్యూ మారకుండా పైన కింద హాఫ్తో మల్టిప్లై చేయండి. హాఫ్ BC బై హాఫ్ QR ఈక్వల్ టు AD బై PM. Already we know AD is median, so D is midpoint. So half BC లో half BD తీసుకుందాం by same. PM is median, so M midpoint. Half QR లో half QM తీసుకుందాం. సో ఇక్కడ AB by PQ, AD by PM, ఈ BC by QR మనం ఏం చేసినప్పుడు BD by QM. ఇప్పుడు ఈ స్మాల్ ట్రయాంగిల్స్ తీసుకొని కంపేర్ చేద్దాం. చూడండి, ఏదైతే మనం ప్రూవ్ చేసామో ఆ ముందులో ఉన్న ప్రతి సైడ్ ఈ స్మాల్ ట్రయాంగిల్ సంబంధించింది. AB, PQ, BD, QM, మీడియన్స్ AD, PM. సో చాలా క్లియర్గా ఈ స్మాల్ ట్రయాంగిల్స్ సిమిలర్ అయిపోయినాయి. ఎందుకంటే SSS ప్రాపర్టీ ఫ్రమ్ ద ఈక్వేషన్ 1. ఆ గివెన్ నుండి లాగేస్తాం మనం. అది ఆ గివెన్ నుంచే ప్రూవ్ చేసాం. ఎప్పుడైతే ఈ స్మాల్ ట్రయాంగిల్స్లో ఉన్న సైడ్స్ అని రేషియోస్ ఏముంటుందో బై SSS ప్రాపర్టీ దే ఆర్ సిమిలర్. వన్స్ దే ఆర్ సిమిలర్ దేర్ కరస్పాండింగ్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్. సో ఐ కెన్ సే యాంగిల్ B ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ Q. బట్ దే ఆస్క్ టు ప్రూవ్ ద టోటల్ ట్రయాంగిల్స్ ఆర్ సిమిలర్. ఇప్పుడు మొత్తం ట్రయాంగిల్స్ తీసుకుందాం. ఆల్రెడీగా మనకి టూ పేర్స్ ఆఫ్ సైడ్స్ ఆర్ ఇన్ ద సేమ్ రేషియో ఇచ్చేసాడు. AB బై PQ ఈజ్ ఈక్వల్ టు BC బై QR వాడే ఇచ్చేసాడు. ఇప్పుడే మనం ఈ రెండు స్మాల్ ట్రయాంగిల్స్ని సిమిలర్ అని ప్రూవ్ చేయటం మూలంగా యాంగిల్ B ఈక్వల్ టు యాంగిల్ Q ప్రూవ్ చేసుకున్నాము కాబట్టి అది ఇక్కడ వాడుకోవచ్చు. సో యాంగిల్ B ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ Q. సో ఇన్ దీస్ టూ ట్రయాంగిల్స్ టూ సైడ్స్ ఆర్ ఇన్ ద సేమ్ రేషియో దట్ ఈస్ గివెన్. Just now I proved that angle B equal to angle Q. So here two sides are in the same ratio and one angle is equal. So due to SAS property these two are similar. So వాడు ఈ టూ ట్రయాంగిల్స్లో మనకి ఏ సైడ్స్ ఏ మీడియన్స్ రేషియోలోనే అన్నాడు. AB బై PQ, BC బై QR, AD అండ్ PM ఒకే ప్రపోర్షన్లో ఉన్నాయి. అంటే వాటి రేషియో సేమ్. ఆ BCని హాఫ్ BC గాను QRని హాఫ్ QRగా రాసుకోవచ్చు. హాఫ్ క్యాన్సిల్ అయిపోతే BC బై QR. హాఫ్ BC D మిడిల్లో ఉంటుంది కాబట్టి BD రాయొచ్చు. M మిడిల్లో ఉంది కాబట్టి హాఫ్ QR QM రాయొచ్చు. ఇప్పుడు ఇందులో ఉన్న ప్రతి సైడ్ కూడా ఈ స్మాల్ ట్రయాంగిల్ సంబంధించినవి కాబట్టి AB బై PQ, BD బై QM, AD బై PM. సో దీనిలో త్రీ సైడ్స్ ఒకే రేషియోలో ఉన్నాయని ప్రూవ్ చేస్తాం. నౌ దే ఆర్ సిమిలర్. వన్స్ దీస్ టూ ఆర్ సిమిలర్ దేర్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్. యాంగిల్ B ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ Q. నౌ టేక్ ద హోల్ ట్రయాంగిల్స్ టు ప్రూవ్ దట్ దే ఆర్ సిమిలర్. ఆల్రెడీ వీ నో దట్ టూ పేర్స్ ఆఫ్ సైడ్స్ ఆర్ ఇన్ ద సేమ్ రేషియో. జస్ట్ నో ఐ ప్రూవ్డ్ దట్ యాంగిల్ B ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ Q. They are corresponding angles of these two small triangles. Two sides are in the same ratio and one angle is equal. They are similar due to SAS property. Thank you.